హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి? సో కామన్గా డౌట్ అడుగుతూ ఉంటారండి. మేము రీసెంట్లీ మ్యారేజ్ అయింది, లేదా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, వీలైనంత త్వరగా మాకు ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మేము ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి అని అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఆడవాళ్ళకి అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళకి ప్రతి నెల కరెక్ట్గా అండం పెరిగి విడుదలవడం జరగాలి. రిలీజ్ అయిన ఎగ్ అనేది మంచి క్వాలిటీలో ఉండాలి. ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి అండ్ గర్భసంచిలో పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి. సో ఇవన్నీ చూడాలి అంటే మరి వాళ్ళ చేతిలో ఏమన్నా ఉందా అనేది చూసుకుంటే, పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళల్లో ఓవ్యులేషన్ అనేది టైం టు టైం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండే అవకాశం చాలా తక్కువ. సో థైరాయిడ్ సమస్యలు కానీ, షుగర్ సమస్యలు కానీ, ప్రొలాక్టిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, పీసీఓడి సమస్యలు కానీ, ఇవన్నీ ఏమీ లేకపోతేనే యూజువలీ పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. సో రెగ్యులర్ పీరియడ్ వస్తుంది అంటే అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ వీళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ బాగుంది, వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. రెండోది ఎగ్ క్వాలిటీ అనేది బాగుండాలి. సో ఎగ్ క్వాలిటీ అనేది ఎగ్ నంబర్తో పాటు ఏజ్ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుందండి. ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి ఎగ్ క్వాలిటీని డిటర్మిన్ చేయడానికి. సో ఎగ్ క్వాలిటీ బెస్ట్ ఉండాలి అంటే, టు బీ ఫ్రాంక్, ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకొని ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. బట్ ఫర్ వేరియస్ రీజన్స్, కెరియర్ ఓరియంటెడ్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే చదువు వల్ల అయి ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ కనుక పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే ఒక ఎర్లీ డిసిషన్ తీసుకొని ఎర్లీ ఏజ్లోనే మీ ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకొని తర్వాత మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఆ ఫ్రోజన్ ఎగ్స్ని వాడి ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి అవకాశం ఉంది. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాము. సో మీ బయాలజికల్ క్లాక్ని మీరు ఆపడానికి మీకున్న ఇదొకటే అవకాశం. మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, ఇప్పుడే కాదు పోస్ట్పోన్ చేయాలి అనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ని మీరు కన్సిడర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా మనం ఏమైనా చేయగలమా అంటే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేవి తీసుకున్నా, యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ తీసుకున్నా కూడా ఒక 2-3 మంత్స్ ఆఫ్ మెడికేషన్తో కూడా మనం కొంచెం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. మూడోది మనకి ట్యూబల్ పేటెన్సీ, అంటే ట్యూబ్స్ తెరిచి ఉండాలి అని అన్నాం కదా. సో దానికి మనం ఏం చేయగలము అంటే, యూజువలీ ట్యూబ్స్ ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ యూజువలీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రాకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉండాలి. కాండమ్స్ వాడటం కానీ ఇలాంటివి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అవాయిడ్ చేయాలి. మూడోది, మనకి ఇన్ఫెక్షన్ ఉంది అనేది వీలైనంత త్వరగా కనిపెట్టి, అంటే ఇప్పుడు కొంచెం వైట్ డిశ్చార్జ్ ఉన్నా, కడుపు నొప్పిలాగా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి ఎటువంటి ఇన్ఫెక్షనో తెలుసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో చాలాసార్లు ఆడవాళ్ళు వైట్ డిశ్చార్జ్ అనేది తరచుగా వస్తూనే ఉంటుంది అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ వైట్ డిశ్చార్జ్ ఒకే ఒక సిమ్టమ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్కి, అండ్ దాన్ని మనం కరెక్ట్ టైంకి రికగ్నైజ్ చేసి సరైన ట్రీట్మెంట్ వాడకపోతే ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది, గర్భసంచిలో పొర డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ట్యూబ్స్ అండ్ గర్భసంచి లోపల పొర అనేది హెల్దీగా ఉండాలి అంటే, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే మనకు సంతానలేమి సమస్య రాకుండా ఉంటుంది. సో జస్ట్ ఫ్యూ సింపుల్ టిప్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రెగ్నెన్సీకి, ఎస్పెషలీ లేడీస్లో ఏజ్ చాలా లిమిటింగ్ ఫ్యాక్టర్. సో కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సంతానలేమి సమస్య రావడం అనేది చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఇందాక చెప్పినట్టు పోస్ట్పోన్మెంట్ ఏదన్నా మనం అనుకుంటున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని మీ బయాలజికల్ క్లాక్ని మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల మీ ఫర్టిలిటీ మీ చేతిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ.